నమస్తే అండ్ వెల్కమ్ టు హెల్త్ కేర్. హెల్త్ కేర్లో ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ స్పోర్ట్స్ ఇంజరీస్ గురించి. ముఖ్యంగా ఈ జనరేషన్ వాళ్ళు స్పోర్ట్స్ మీద ఎక్కువగా వ్యామోహం చూపిస్తూ ఉంటారు అండ్ దాంట్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోకుండా స్పోర్ట్స్ ఆడుతూ ఉంటారు. సో ఇంజరీస్ అయిన తర్వాత మళ్ళీ ఏ విధంగా ట్రీట్మెంట్ తీసుకోవాలి అన్న టెన్షన్ తోటి ఉంటారు. కాబట్టి ఈరోజు మనం స్పోర్ట్స్ గురించి మాట్లాడుకుందాం. అండ్ ఈ స్పోర్ట్స్ ఇంజరీస్ అసలు ఏంటి, స్పోర్ట్స్ ఇంజరీ అంటే ఏంటి, అండ్ దీని తర్వాత ఎదురయ్యే సమస్యలు ఎలా ఉండబోతున్నాయి, అండ్ దీంతో పాటు ఫిజియోథెరపీ ఎంత అవసరం ఈ ఇంజరీకి. సో వీటి గురించి సవివరంగా తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు అమోర్ హాస్పిటల్స్ కన్సల్టెంట్ ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ పవన్ గారు. పవన్ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. పవన్ గారు నమస్తే అండి. బాగున్నారా డాక్టర్ గారు? ఐఎమ్ డూయింగ్ గుడ్ అండి. మీరు ఎలా ఉన్నారు? ఎస్ గుడ్ అండి. డాక్టర్ గారిని ఎలా ఉన్నారు అని అడగాలంటే కూడా ఒక్కోసారి క్వశ్చన్ మార్క్ వస్తే వీఆర్ డాక్టర్స్, వీఆర్ హ్యాపీ ఎవ్రీ టైమ్ అంటూ ఉంటారు. రైట్ డాక్టర్ గారు, రైట్. ఈరోజు మన టాపిక్ స్పోర్ట్స్ ఇంజరీ. అసలు ఈ స్పోర్ట్స్ ఇంజరీ అంటే ఏంటి? అంటే పర్టికులర్ స్పోర్ట్స్ ఇంజరీస్ అంటే మనం ఎలా మాట్లాడుకోవచ్చు అంటే, ఏదైనా ప్లే చేస్తున్నప్పుడు, స్పోర్ట్స్ ఆడుతున్నప్పుడు ఏదైనా ఇంజరీ స్టార్ట్ అయ్యాయి అనుకోండి, వాటిని స్పోర్ట్స్ ఇంజరీస్ అంటాము. స్పోర్ట్స్ ఇంజరీస్లో ఎందుకు ఎక్కువ వస్తూ ఉంటాయి అంటే, వాళ్ళు ఆడే ప్లేయర్స్ కానీ అథ్లెట్స్ కానీ ప్రాపర్ వార్మప్ కానీ ఇలాంటివి ఏమన్నా చేయకుండా ఉంటే యూజువల్గా ఇంజరీస్ అవి చూస్తూ ఉంటాము. సో ఈ ఇంజరీ అనేది మీరు అన్నట్టు వార్మప్ తీసుకోకుండా వెళ్ళిన వెంటనే ఇంజరీస్ అవుతాయి అంటారు కదా. సో ఒకవేళ వార్మప్ తీసుకున్నా ఇంజరీస్ అయ్యే కారణాలు కూడా ఉంటాయా? ఎస్, అది హెవీగా చేస్తే. ప్రాపర్ వార్మప్ తీసుకుంటే ఇంజరీస్ని రేట్ని మనం తగ్గించుకోవడం. ప్రాపర్ వార్మప్ లేకుండా ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ స్ప్రెయిన్స్ కానీ ఇట్లాంటివి యూజువల్గా ఇంజరీస్లో అవుతూ ఉంటాయి. ఇవి అవ్వకుండా ఉండాలంటే ప్రాపర్ వార్మప్ తీసుకొని కంపల్సరీ. రైట్. సో ఈ ఇంజరీ అనేది అంటే ఒక ఆటను బట్టి ఉంటుందా స్పెసిఫిక్గా ఇంజరీస్? అంటే నీ ఇంజరీ కానీ హ్యాండ్ ఇంజరీస్ కానీ ఈ ఇంజరీస్ ఏ విధంగా ఉంటాయి? డిపెండింగ్ అపాన్ ది స్పోర్ట్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం క్రికెట్ తీసుకున్నాం అనుకోండి, క్రికెట్లో యూజువల్గా స్ప్రెయిన్స్ ఎక్కువ అవుతూ ఉంటాయి. అంటే మనము ఫీల్డర్ వైల్ క్యాచింగ్ పొజిషన్లో కానీ, లేదు అంటే స్లిప్ అవుతున్నప్పుడు ఫీల్డింగ్ టైంలో స్లిప్ అవుతున్నా కానీ యాంకిల్ స్ప్రెయిన్స్ మోస్ట్ కామన్గా అవుతూ ఉంటాయి. అండ్ వైల్ రన్నింగ్లో పడిపోవడం కానీ ఇట్లాంటివి ఏమైనా అయితే నీ పెయిన్స్, అదే లైక్ నీ ఇంజరీస్ మోస్ట్ కామన్గా చూస్తూ ఉంటాము. కమింగ్ ఆన్ టు ఒకవేళ వాలీబాల్ కానీ బాస్కెట్బాల్ కానీ ఇట్లాంటి ఇంజరీస్ చూస్తూ ఉన్నాం అనుకోండి, ఆ టైంలో షోల్డర్ ఇంజరీస్ రెగ్యులర్గా చూస్తూ ఉంటాము. ఇమాజిన్ ఒక ప్లేయర్ స్పైక్ చేస్తాడు, స్పైక్ చేసే టైంలో ప్రాపర్గా స్ట్రెంథనింగ్ ఇవన్నీ ఏం లేకుండా స్పైక్ చేస్తే షోల్డర్ ఇంజరీస్ మోస్ట్ కామన్గా అవుతూ ఉంటాయి. ఇంజరీ అయిందంటే ఇంజరీ అయిందని మనకు ఎలా తెలుస్తుంది? ఇంజురీ అయినప్పుడు ఎలా ఉంటుందంటే అండి, డిపెండింగ్ అపాన్ ది సైట్. ఒకవేళ యాంకిల్ అయిందనుకోండి, పేషెంట్ లైక్ వైజ్ అథ్లెట్ ప్రాపర్గా వాకింగ్ చేయలేడు, స్వెల్లింగ్ వచ్చేస్తుంది, వాపు వస్తుంది. వాపు వచ్చినప్పుడు యూజువల్గా మనం ఏమనుకుంటామంటే అది ఇంజురీ కింద తీసేసుకుంటాము. ఇప్పుడు షోల్డర్ ఉందనుకోండి, షోల్డర్ స్పైక్ చేసినప్పుడు పట్టేస్తుంది, పట్టేసి ఇంకా ఎవరైతే పర్టికులర్ అథ్లెట్ ఆర్ ప్లేయర్ ఇంకా అలా కూర్చుండిపోతాడు. సో కాల్ దాన్ని మనం ఇంజరీగా తీసుకుంటాం అనమాట. సో ఇంజరీ అయిన తర్వాత మనం తీసుకోవాల్సిన ట్రీట్మెంట్ ఏ విధంగా ఉండాలి, ఎక్కడికి వెళ్ళాలి? ఎట్ ద టైమ్ ఆఫ్ ఇంజురీ మనం ఫస్ట్ బీయింగ్ ఏ ఫిజియో చేయాల్సింది ఏంటి అంటే రైస్ మెథడ్ అని ఉంటుంది. ఫస్ట్ రైస్ ఇన్ ద సెన్స్ RICE. R represents rest. I represents icing. C represents compression. E represents elevation. This is nothing but రైస్ మెథడ్ అంటాము. వి యూజువల్గా స్పోర్ట్స్ ఫిజియోస్ చేసేది అదే. రైస్ మెథడ్లో ఏం చేస్తామంటే ఫస్ట్ ఏదైనా యాంకిల్ కానీ షోల్డర్ కానీ నీ కానీ అయినప్పుడు ఫస్ట్ రెస్ట్ ఇవ్వాలి. ఇప్పుడు ఆ ప్లేయర్ని కొద్దిసేపు స్పోర్ట్కి తీసుకోకుండా రెస్ట్ ఇచ్చేసి నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఐసింగ్ ఇవ్వాలి. ఎందుకు ఐసింగ్ ఇవ్వాలి అంటే ఎడిమా వాపు రాకుండా నొప్పి తగ్గించుకోవడానికి కోసం ఐసింగ్ ఇస్తాము. క్విక్ ఐసింగ్ ఇవ్వాలి, ఇచ్చే ఐసింగ్ కూడా. థర్డ్ది కంప్రెషన్ చేయాలి. దట్టు యూజువల్గా స్పోర్ట్స్ ఇంజరీస్ అన్ని లెగమెంట్లోనే అవుతాయి కాబట్టి కంప్రెషన్ ఇవ్వాలి. కంప్రెషన్ ఎలా ఇస్తాము? క్రెబ్ బ్యాండేజ్ కానీ కేటీబీ కానీ ఇవన్నీ మా దగ్గర చాలా ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి, వాటిని బేస్ చేసుకొని కంప్రెస్ చేసుకోవాలి. అండ్ ఫోర్త్ అండ్ ఫైనల్ మోస్ట్ థింగ్ ఏంటంటే ఎలివేట్ చేయాలి. ఇప్పుడు ఎలివేట్ చేయకుండా యాంకిల్ ఇంజరీ అయిందనుకోండి, లేదా నీ ఇంజరీ ఉందనుకోండి, ఎలివేట్ చేయకుండా ఇలా కిందకు వదిలేసామంటే ఏమైపోతుందంటే వాపు ఎడిమా వస్తుంది. సో ఎలివేట్ చేసుకొని పెట్టాలి. ఇది యూజువల్గా రైస్ మెథడ్ మనం స్పోర్ట్స్ ఇంజరీస్లో యూజ్ చేస్తూ ఉంటాం అన్నమాట. సో ఈ మెథడ్ తర్వాత కూడా దే ఆర్ నాట్ ఏబుల్ టు వాక్ ఆర్ డూ ఎనీథింగ్. సో ఆ తర్వాత మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు
ఆ తర్వాత అసెస్మెంట్ చేసుకోవాలండి. ఇప్పుడు గ్రేడ్ 1 మన స్ప్రెయిన్స్ ఆర్ స్ట్రెయిన్స్లో 4 టైప్ ఆఫ్ ఇంజరీస్ ఉంటాయండి. గ్రేడ్ 1, 2, 3, 4 అంటాము. గ్రేడ్ 1 and 2 ఉందనుకోండి ఇంజరీస్లో, స్పోర్ట్స్ ఇంజరీస్లో హీ కెన్ ప్లే. అంటే నాట్ నౌ, అంటే కొంచెం రెస్ట్ తీసుకొని, అంటే ఆ స్పోర్ట్కి అవైలబుల్గా లేకపోయినా కమింగ్ వచ్చే స్పోర్ట్స్ కొంచెం ప్రాపర్గా తీసుకుంటే మళ్ళీ ప్లే చేసుకోవచ్చు. ఆర్ గ్రేడ్ 3 or 4 ఉందనుకోండి, అంటే డిపెండింగ్ అపాన్ ది సైట్, యాంకిల్లో ఉంటేనేమో బై డిఫాల్ట్ కొంచెం కంప్రెషన్ అవంతా తీసేసుకొని రెస్ట్ తీసుకోవాలి. ఇంకా ఆ ప్లేయర్ అట్లీస్ట్ ఒక 3 to 4 వీక్స్ వరకు కూడా ప్లేకి ఫిట్ అవ్వడం. అదేవిధంగా నీ జాయింట్లో మళ్ళీ 4 లిగమెంట్స్ ఉంటాయి. అందులో ACL, PCL, MCL, LCL 4 లిగమెంట్స్ ఉంటాయి. అందులో ఏ లిగమెంట్ తగినా కూడా డిపెండింగ్ అపాన్ ది సైట్ అండ్ ఇంజురీ లెవెల్, ఇఫ్ ఇట్ ఆల్ గ్రేడ్ 3 or grade 4 అనుకోండి, ఆర్థోపెడిషియన్ని కలిసి సర్జికల్ ఇంటర్వెన్షన్ ఏమన్నా ఉంటే సర్జరీకి వెళ్ళాల్సి ఉంటుంది. సో డాక్టర్ గారు, ఇంతకుముందు మీరు మాట్లాడినట్టు ఒకవేళ ద సెకండ్ డే తను ఎవరైనా పేషెంట్ నడవలేని పరిస్థితుల్లో ఆర్థోపెడిక్ కంటే ముందు మన ఫిజియోథెరపిస్ట్ని కన్సల్ట్ చేయడం మంచిదేనా? అంటే ఎస్ అండి, కలవడం మంచిదే. బట్ కాకపోతే ఇప్పుడు ఇండియన్ బేస్డ్ అంతా ఎలా ఉంటుంది అంటే మెజారిటీ అందరూ క్రికెట్ చూస్తూ ఉంటారు. రోల్ ఆఫ్ ఫిజియో ఇన్ క్రికెట్ ఏంటో చెప్తాను చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వికెట్ కీపర్ లాంటి క్యాండిడేట్, ధోని లాంటి క్యాండిడేట్, రిషబ్ పంత్ లాంటి క్యాండిడేట్ ఆ టైంలో పర్టికులర్ స్పోర్ట్లో సమ్ ఫింగర్ ఇంజురీ కానీ వైల్ క్యాచింగ్ లేదంటే పడిపోయినప్పుడు ఫిజియో రోల్ ఏంటి అంటే స్పాన్ ఆఫ్ 10-15 minutes గ్యాప్లో ఆ పర్టికులర్ అథ్లెట్ని మళ్ళీ బ్యాక్ టు కోర్ట్లో గ్రౌండ్లోకి తీసుకొని రావాలి. రైట్. లేకపోతే కంప్లీట్ టీమ్ అంతా కూడా ఆ ఒక్క ప్లేయర్ వల్ల సఫర్ అవుతూ ఉంటారు. ఎస్. ఇప్పుడు ఆ టైంలో ఒకవేళ గ్రేడ్ 1 or grade 2 ఉందనుకోండి, వీఆర్ ఎట్ ద టైమ్ ఆఫ్ పర్టికులర్ స్పాట్లో మనము ప్రాపర్ రీహాబ్ లాగా చేసుకొని వెంటనే టీంకి తీసేసుకోవచ్చు. ఒకవేళ ఇంకా ఫిజియో ఎంత ట్రై చేస్తున్నా అవ్వట్లేదు, రైసింగ్ మెథడ్ యూజ్ చేసాము, తర్వాత కంప్రెషన్స్ ఇవన్నీ యూజ్ చేసాము, స్టిల్ ఇంకా అవ్వట్లేదు, పేషెంట్ మనం లైక్ అథ్లెట్ ఈజ్ నాట్ ఫిట్ ఫర్ ది స్పోర్ట్ అనుకున్నప్పుడు ఇంకా నెక్స్ట్ ఆప్షన్ ఏంటి అంటే మనం అథ్లెట్ని ఇంకా ఆర్థోపెడిషన్ దగ్గరికి షిఫ్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే. సో ఏ సర్జరీ అంటే లైక్ ఏదైనా కానీ లైక్ ఏ పెయిన్ వచ్చినా, నీ పెయిన్ వచ్చినా, మీరు షోల్డర్ పెయిన్ వచ్చినా, మీరు అన్నట్టు బిఫోర్ కన్సల్టింగ్ ఆర్థో వీ కెన్ డూ ఫిజియోథెరపీ. ఫస్ట్ బెటర్ ప్రాపర్ అసెస్మెంట్ కావాలి అంటే ఆర్థోపెడిషియన్ని కలవాలి. ఆర్థోపెడిషియన్ని కలిస్తే ఏదైనా యాంకిల్ కానీ, యూజువల్గా స్పోర్ట్స్ ఇంజరీస్ నీలో కూడా ఎక్కువ ఉంటాయి. ACL ఇంజరీ, లిగమెంట్ ఇంజరీ, PCL లిగమెంట్ ఇంజరీ, మెనిస్కల్, ఇవన్నీ ఈ లిగమెంట్స్ అన్నీ కూడా ఏ స్పోర్ట్లో వస్తాయంటే బ్యాడ్మింటన్లో వస్తూ ఉంటాయి. షార్ట్ ప్లే చేసినప్పుడు, పివట్ చేసినప్పుడు కానీ, లేదంటే ఇవన్నీ దీస్ ఆర్ ఆల్ ద మోస్ట్ కామన్ ఇన్ ద నీ లిగమెంట్స్ అన్నీ కూడా బ్యాడ్మింటన్లో ఎక్కువ చూస్తూ ఉంటాం. అప్పుడు ఏమైపోతుంది అంటే ఎట్ ద పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైం స్పోర్ట్ ఆడినప్పుడు కొంచెం పెయిన్ ఉన్నా కానీ, బట్ లేటర్ ఆన్ ఫిజియో కన్నా కూడా ఆర్థోపెడిషియన్ కలిసి ప్రాపర్ ఒపీనియన్ తీసుకొని అప్పుడు ఫిజియోకి రావాల్సింది ఉంటుంది. రైట్ డాక్టర్ గారు. వాట్ ఈస్ ద హెవీయెస్ట్ ఇది స్పోర్ట్స్ ఇంజరీ యూ హ్యాడ్ సీన్? స్పోర్ట్స్ ఇంజరీస్ అన్నీ కూడా హెవీగానే ఉంటాయి. దట్ పర్టికులర్ ప్లేయర్ని ఇంపాక్ట్ చేస్తాయి కదా. ఇప్పుడు బ్యాడ్మింటన్ ఉంది, సమ్ వాలీబాల్ తీసుకుందాము. వాలీబాల్లో వైల్ స్పైకింగ్ దట్ బాల్, కికింగ్ దట్ బాల్ ఉన్నప్పుడు షోల్డర్ ఏదైనా ఇంపాక్ట్ అయిందనుకోండి, వాలీబాల్లో షోల్డర్ డిస్లొకేషన్స్ మోస్ట్ కామన్గా చూస్తాం. ఎందుకు షోల్డర్ డిస్లొకేషన్ చూస్తాము అంటే ప్రాపర్గా స్ట్రెంగ్తన్ చేయట్లేదు. ఇంతకు ముందు లైక్ వైజ్ ఇప్పుడంటే అందరూ ఏదో నామ్సైకి ఆడుతున్నారు, కానీ ఒక ప్రాపర్ స్పోర్ట్ ఆడాలి అంటే అట్లీస్ట్ 1/2 an hour to 40 minutes పర్టికులర్ మజిల్ని ఇంపాక్ట్ చేసుకుంటూ స్ట్రెంగ్తన్ చేసుకుంటూ ఉండాలి. స్ట్రెంగ్తన్ చేయకుండా ఆడితే ఏమైపోతుంది అంటే ఇట్లాంటి మజిల్ అంతా కూడా వేస్టింగ్లోకి వెళ్ళిపోయి స్ప్రెయిన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. రైట్. ఒకవేళ అది ఆ ఫ్రాక్చర్ అనేది సర్జరీకి వరకే వెళ్ళింది, సర్జరీ తర్వాత కూడా ఫిజియోథెరపిస్ట్ రోల్ ఉంటుందా? ఎస్. ఆఫ్టర్ సర్జరీ, ఫర్ ఎగ్జాంపుల్ సర్జరీ తర్వాత షోల్డర్ లాంటి పార్ట్లో అయిందనుకోండి, 6 weeks రెస్ట్ ఇస్తాం. ఎందుకు రెస్ట్ ఇస్తాము అంటే ప్రాపర్గా మజిల్ ఏదైతే రిపేర్ చేసిన మజిల్ ఆర్ లిగమెంట్ ఉండిందో అది స్ట్రెంగ్తన్ అవ్వడానికి, లేదంటే అది అతకడానికి 6 weeks పడుతుంది. 6 weeks తర్వాత ఫిజియో ప్లేస్ క్రూషియల్ రోల్. మెల్లగా స్ట్రెంథనింగ్ యాక్టివిటీస్ స్టార్ట్ చేస్తాము. అంటే లైక్ స్ట్రెంథనింగ్, రేంజ్ ఆఫ్ మోషన్స్, ఫ్లెక్షన్, ఎక్స్టెన్షన్ అవన్నీ చేసిన తర్వాత స్టేజ్ 3 or stage 4లో ప్రాపర్ థెరాబ్యాండ్ అసెస్మెంట్ అంతా చేసుకున్న తర్వాత అప్పుడు పేషెంట్ ఫిట్గా ఉన్నాడా లేదా చూసుకొని దాన్ని బేస్ చేసుకుని మళ్ళీ రీగెయిన్ టు స్పోర్ట్ అనమాట. ఒకవేళ ఇఫ్ దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఫిజియోథెరపీ,
వాళ్ళు ఎదుర్కోబోయే సమస్యలు ఎట్లా ఉంటాయి అంటారు? 99.9% స్పోర్ట్స్ ఇంజరీ అన్నీ కూడా ఫిజియో చేయాల్సిందే. ఫిజియో లేకుండా అయ్యే ఛాన్సెస్ ఏముండవు. దట్టు అథ్లెట్కి కూడా తెలుసు ఫిజియో రోల్ ఏంటి అని. ఎందుకంటే ప్రాపర్ మజిల్ స్ట్రెంగ్త్ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ షోల్డర్ అనుకున్నాము, షోల్డర్ మజిల్ స్ట్రెంగ్ లేకుండా మళ్ళీ స్పైక్ చేయలేడు, మళ్ళీ డిస్లోకేట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి. నీ ఉంది, నీ జాయింట్లో కనుక లెగ్మెంట్ ఏదైనా ఇంజరీ అయింది అనుకోండి, ప్రాపర్ స్ట్రెంగ్ చేసుకోకుండా మళ్ళీ ప్లే చేయలేడు. అట్ ద సేమ్ టైం యాంకిల్ కూడా అంతే. హీ కెన్ అంటే అతను పర్ఫార్మెన్స్ 100% ఇవ్వాలి అంటే హీ నీడ్ టు స్ట్రెంగ్తన్ హిజ్ మజిల్. అంటే వేర్ ఎవర్ ద లొకేషన్ ఈజ్, షోల్డర్ అయితే షోల్డర్, నీ అయితే నీ, యాంకిల్ అయితే యాంకిల్, రిస్ట్ అయితే రిస్ట్, ప్రాపర్గా స్ట్రెంథనింగ్ చేయలేకపోతే పేషెంట్ ఈజ్ అన్ఫిట్ ఫర్ ది స్పోర్ట్. సో అన్ఫిట్ అంటున్నారు కదా, ఈ అన్ఫిట్ కంటే ముందు ఎస్ హీఈస్ ఫిట్ అనే, అంటే ఫిజియోథెరపీ చేశాను ఎస్ నౌ హీఈస్ ఫిట్ అనే లక్షణాలు ఏ విధంగా తెలుస్తాయి మీకు? అంటే మనం ప్రాపర్ స్ట్రెంథనింగ్ అసెస్మెంట్ అవన్నీ చేసుకుంటాం. ఇప్పుడు అసెస్మెంట్లో కూడా ఎలా చేస్తాము అంటే లైక్ వైజ్ ఇంతకు ముందుకి ఇప్పటికి కంపారిజన్ చేసుకుంటాం. మజిల్ ఫర్ నీ జాయింట్ ఉందనుకుందాము, నీ జాయింట్లో కంప్లైంట్స్ మనకి ప్రాపర్ అథ్లెట్ చెప్పేస్తాడు. ఇంతకుముందు నడవలేకపోతున్నాను, ఇంతకుముందు ఇప్పుడు ఆఫ్టర్ ఫిజియో ఆఫ్టర్ సర్జరీ ఐఎమ్ ఓకే. ఈ సింపుల్ టెస్ట్లు చేస్తాము, లైక్ వైజ్ ఫిట్నెస్ టెస్ట్లు అవి ఇవి చేస్తాము. అవి ఇవి చేసి ఇంకా ఇంతకు ముందులానే మేనేజ్ చేయగలుగుతున్నాడు, వేసిన లెగ్మెంట్ అంతా బాగానే ఉందనుకుంటే అప్పుడు మనం ఫిట్ ఫర్ ది స్పోర్ట్ అనమాట. డాక్టర్, హౌ మచ్ టైమ్ ఇట్ విల్ టేక్ ఇఫ్ హీ వాంట్ టు బి ఓకే, హీ వాంట్ టు ప్లే అన్న? దిస్ ఈస్ ద నైస్ క్వశ్చన్ యాక్చువల్లీ. అంటే ఒకవేళ గ్రేడ్ 1 గ్రేడ్ 2 ఇంజరీస్ అయింది అనుకోండి, గ్రేడ్ 1 గ్రేడ్ 2 ఇంజరీస్ అయినప్పుడు అట్లీస్ట్ 3 to 4 వీక్స్ సరిపోతుంది. 3 to 4 వీక్స్ ప్రాపర్ రెస్ట్ ఇచ్చి దాని తర్వాత స్ట్రెంథనింగ్ యాక్టివిటీస్ అవన్నీ రెగ్యులర్గా చేసుకుంటే స్పాన్ ఆఫ్ 6 వీక్స్లో ప్రాపర్ అథ్లెట్ కెన్ గో ఫర్ హిస్ వర్క్. 6 వీక్స్ మ్యాక్స్. అదే ఇది ఏంటి 6 వీక్స్ ఏంటి, సర్జరీ అవ్వకపోతే గ్రేడ్ 1 గ్రేడ్ 2 అయ్యింది. ఒకవేళ ఏదైనా లెగ్మెంట్ రిపేర్ చేసినా, లెగ్మెంట్కి స్ట్రెయిన్స్ ఉన్నప్పుడు రీకన్స్ట్రక్షన్ లాంటివి చేసినా మనకు దానికి టైం 6 వీక్స్ ఉంటుంది. నీ అయినా యాంకిల్ అయినా వాట్ ఎవర్ ఇట్ ఈస్, 6 వీక్స్ తర్వాత ప్రాపర్ రీహాబ్ వచ్చేసి అట్లీస్ట్ 4 to 6 వీక్స్ ఉంటుంది. అంటే ఇంజరీ నుంచి ఒకవేళ గ్రేడ్ 3 గ్రేడ్ 4 ఉన్న ఇంజరీ నుంచి సర్జరీ నుంచి కంప్లీట్ రీహాబ్ అవ్వడానికి అట్లీస్ట్ 3 months పడుతుంది. దాని తర్వాత ఫిట్నెస్ టెస్ట్లు తర్వాత ఇవన్నీ చూసుకొని అట్లీస్ట్ 3 to 4 months అయితే పడుతుంది మళ్ళీ అగైన్ బ్యాక్ టు హిజ్ వర్క్ అనుకోవడానికి. అండ్ ఈ ఫిజియోథెరపీ అనేది ఏ విధంగా ఉంటుంది, విత్ మెషిన్స్ ఆర్ విత్ ఎట్లా ఉండబోతుంది? యూజువల్గా స్పోర్ట్స్ ఫిజియోలు అన్నీ కూడా నేను పర్టికులర్గా ఎట్ ద టైమ్ ఆఫ్ స్పోర్ట్స్ ఫిజియో ఐఎమ్ అగెన్స్ట్ ద మెషిన్స్ అనమాట. ఎందుకు అంటే ఒక స్పోర్ట్స్ ఫిజియో హీ కెన్ డూ మెరాకిల్ విత్ హిజ్ 10 fingers. ఈ మనం దానికి కూడా ప్రాపర్ రూట్ కాజ్ తీసుకోవాలి. ఏ ఇంజరీకి ఏం కంప్లైంట్ చెప్తున్నాడు అది మేజర్. తర్వాత దీనికి నువ్వు ఎలా ట్రీట్ చేయగలవు, ప్రాపర్ 10 fingers ఎందుకు వర్క్ చేయాలి అంటే అట్ ద టైమ్ ఆఫ్ 10-15 minutes గ్యాప్లో ఆ పేషెంట్ కాదు లైక్ ఆ అథ్లెట్ని మళ్ళీ తీసుకొచ్చి గ్రౌండ్లో కూర్చోబెట్టాలి. ఈ దిస్ ప్లేస్ అ క్రూషియల్ రోల్ అనమాట. మై సెల్ఫ్ నేను మెషిన్స్ కన్నా కూడా మాన్యువల్గా చేయడానికి కోసమే ప్రయత్నిస్తూ ఉంటాను. సో అట్లా లైక్ బాడీ పెయిన్స్ ఉన్నా కానీ కొద్దిగా పెయిన్ ఉంది అట్లా వచ్చి మీ దగ్గరకు వచ్చి ట్రీట్మెంట్ తీసుకునే వాళ్ళు, అంటే ఫిజియోథెరపీ తీసుకునే వాళ్ళు కూడా ఉంటారా? నాట్ ఓన్లీ స్పోర్ట్స్ ఇంజరీ కాకుండా కాస్త కూస్తో ఈ రోజుల్లో ఫిజియో కంటే మంచి అవేర్నెస్ వచ్చింది. ఇంతకు ముందు రోజుల్లో కాదు కానీ ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ స్ట్రైట్ ఫార్వర్డ్ ఆర్థోపెడిషియన్ని లేదంటే న్యూరాలజిస్ట్ని వీళ్ళని కలవకుండా అదర్ కన్సల్టెంట్ని కలవకుండా స్ట్రైట్ ఫార్వర్డ్ ఫిజియోకి వచ్చి చేయించుకునే పేషెంట్స్ చాలామంది ఉన్నారు. లైక్ వైజ్ నాకు ఫ్రమ్ ఒక 10-15 days నుంచి బ్యాక్ పెయిన్ ఉంది, నీ పెయిన్స్ ఉంటున్నాయి, యాంకిల్ పెయిన్స్ ఉంటున్నాయి, బట్ స్టిల్ తగ్గట్లేదు. మీ ఫిజియోలో అంటే నేను రీసెర్చ్ అంటే అందరు రీసెర్చ్ మెథడాలజీ ఎక్కువ ఉంది కాబట్టి రీసెర్చ్ చేస్తే ఆర్థోపెడిషన్ కన్నా ముందు ఫిజియో చేసుకుంటే కొంచెం బెటర్ అవుతుందా అని వస్తున్న పేషెంట్స్ చాలా మంది ఉన్నారు. సో ఆఫ్టర్ అ ప్లే జస్ట్ ఫర్ అ బాడీ రిలీఫ్ వీ కెన్ అప్రోచ్ అ ఫిజియోథెరపిస్ట్, రైట్? దట్ వాజ్ ఆసమ్ అండి. అండ్ ఇప్పుడు మీరు ఇచ్చే ఫిజియోథెరపీలో ఫుడ్ అండ్ ఇంపాక్ట్ చూపిస్తుందా బోన్స్ మీద? ఫుడ్ ప్రాపర్ డైట్ తీసుకోవాలి. అంటే రేపు మ్యాచ్ ఉంది, నేను ప్రాపర్గా ఫుడ్ తినట్లేదు, ప్రాపర్ ఫుడ్ ఇన్ ది సెన్స్ లైక్ వైజ్ జంక్ అది తినేసి నేను గేమ్కి వెళ్తాను అంటే అట్లా ఉండదు. ఇప్పుడు ప్రాపర్ స్పోర్ట్ అయినా ఏదైనా కూడా 4 తీసుకోవాలంటే 4 జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రాపర్ వామప్ తీసుకోవాలి. వామప్ తర్వాత
మంచిగా రన్నింగ్ అని జాగింగ్, వామప్కి జాగింగ్కి రన్నింగ్కి డిఫరెన్స్ ఏంటి అంటే వామప్ ఏంటంటే పర్టికులర్ మజిల్ని స్ట్రెంథన్ చేసుకోవడం కోసం ఇస్తాము, రన్నింగ్ జాగింగ్ లోవర్ లిమ్స్ కోసం ఇస్తాము. అండ్ ప్రాపర్ ఫుడ్ ఇంటేక్ ఆర్ ప్రాపర్ డైట్ తీసుకోకపోతే ఏమైపోతుంది అంటే కంప్లీట్ మజిల్ అంతా కూడా వీకెన్ అవుతున్న ఫీల్ వస్తుంది. దట్స్ హౌ ఇట్ ఈస్. సో మీరు సజెస్ట్ చేస్తారా ఫుడ్ సప్లిమెంట్స్? అది కాదు కానీ ఇది తీసుకోవచ్చు. ఇంజరీ ఏదైనా అయినప్పుడు హాట్ ప్యాక్ బెస్టా, కోల్డ్ ప్యాక్ బెస్ట్? అది సో దెన్ సో ఇంజరీ అవుతుంది డాక్టర్ గారు. సో దెన్ ఆఫ్టర్ కోల్డ్ ప్యాక్స్ అండ్ హాట్ ప్యాక్స్ తీసుకుంటూ ఉంటారు. సో ఈ రెండిట్లో ఏది బెస్ట్ అంటారు? అంటే ఎట్ ద టైమ్ ఆఫ్ ఇంజురీ ఐస్ ప్యాక్ ఈజ్ ద బెస్ట్ అండి. ఐస్ ప్యాక్ తీసుకోవాలి. అంటే కొంతమంది తెలియకుండా ఏం చేస్తారంటే హాట్ ప్యాక్ పెడుతూ ఉంటారు. హాట్ ప్యాక్ వల్ల యూజ్ ఉండదు. ఇంజురీ నుంచి ఏదైనా సడన్ ఆన్సెట్ తగిలింది అనుకోండి, ఏదైనా తగిలింది, ఇంజురీనే కాదు, ఏదైనా ఆన్సెట్ అయింది, ఏదైనా తగిలినప్పుడు అప్పటి నుంచి ఎట్ ద టైమ్ ఆఫ్ 72 to 94 hours వరకు, అంటే 4 days వరకు ఐస్ ప్యాక్ పెట్టాలి. ఐస్ ప్యాక్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాట్ ఎవర్ ఇట్స్, ఐస్ ప్యాక్ కానీ ఐస్ క్యూబ్ కానీ కోల్డ్ వాటర్ కానీ పెడితే సర్టన్ డిగ్రీస్ టెంపరేచర్ దగ్గర ఐస్కి మజిల్ని స్ట్రెంథన్ చేసే, పెయిన్ రిలీవ్ చేసే క్యాపబిలిటీ ఉంటుంది. దాని తర్వాత 4 days or 1 week తర్వాత హాట్ ప్యాక్ యూజ్ చేసుకోవాలి. ఎర్లీగా మనం హాట్ ప్యాక్ యూజ్ చేసామనుకోండి పెయిన్ అగ్రివేట్ అవుతుంది కానీ తగ్గదు. ఇప్పుడు యూజువల్గా లోవర్ బ్యాక్ ఉందనుకోండి, లోవర్ బ్యాక్కి ఐస్ ప్యాక్ పనిచేయదు. ఎందుకంటే కీప్ ఆన్ సమ్ డేస్ టుగెదర్, మంత్స్ టుగెదర్ నుంచి లోవర్ బ్యాక్ లాంటివి ఉన్నాయి కాబట్టి అప్పుడు స్ట్రైట్ ఫార్వర్డ్ హాట్ ప్యాక్ పెట్టుకుంటాము. బట్ ఎర్లీ ఆన్సెట్లో తగిలిన పెయిన్స్ అనేటివి కూడా ఐస్ పెట్టుకోవాలి. ఓకే. సో డాక్టర్ పవన్ గారు, ఇందాక మీరు అన్నట్టు షోల్డర్ పెయిన్స్ ఎక్కువ వస్తూ ఉంటారు. సో నాట్ ఓన్లీ స్పోర్ట్స్ పర్సన్, కొద్దిగా డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కూడా ఎక్కువ షోల్డర్ పెయిన్ అంటారు, పెరియాథ్రాటిస్ షోల్డర్ అంటాము. సో అసలు అదేంటి, ఎందుకు వస్తూ ఉంటుంది? యూజువల్గా ఎట్లా ఉంటుందంటే అండి, జాయింట్ పెరియాథ్రాటిస్ షోల్డర్ ఎప్పుడు వస్తుంది అంటే 40 తర్వాత ఏజ్ గ్రూప్ వాళ్ళకే వస్తూ ఉంటుంది. ఈ పెరియాథ్రైటిస్ ఎక్కువగా ఎవరికి చూస్తాము అంటే కంపారిటివ్లీ డయాబెటీస్ పేషెంట్లు చూస్తూ ఉంటాం. డయాబెటీస్ లెవెల్ ఇంక్రీజ్ అయ్యి షుగర్, ఎడిపోజ్ టిష్యూ అంతా కూడా ఈ మన షోల్డర్ దగ్గర వచ్చి చేరిపోయి షోల్డర్ క్యాప్సూల్ని టైట్ చేస్తుంది. యూజువల్గా జాయింట్లో కొంచెం ఫ్రిక్షన్ ఉంటుందన్నమాట. ఆ ఫ్రిక్షన్ లేకుండా ఈ స్పేస్ని తగ్గించేసినప్పుడు ఈ మూమెంట్స్ ఇవన్నీ చేసినప్పుడు దే ఆర్ కంప్లైనింగ్ సివియర్ పెయిన్ అనమాట. యూజువల్గా దీనికి స్ట్రైట్ ఫార్వర్డ్ ఫిజియోలో మేనేజ్ చేసుకోవచ్చు. రైట్. అండ్ ఆఫ్టర్ 50s చాలామంది వింటూ ఉంటాం, కూర్చోవాలన్నా నుంచోవాలన్నా అరే మోకాలు నొప్పులండి, నేను ఎక్కువసేపు కూర్చోలేని అంటూ ఉంటారు. సో అప్పుడు ఎందుకు మోకాలు నొప్పులు స్టార్ట్ అవుతూ ఉంటారు? అంటే ఇదంతా ఏజింగ్ ప్రాసెస్లో పార్ట్ అండి. మోకాలు నొప్పులే కాదు, అన్ని జాయింట్లు అరిగిపోతూ ఉంటాయి. నాట్ ఓన్లీ మీకైనా నాకైనా ఎవరికైనా కూడా 40 నుంచి ఏజింగ్ ప్రాసెస్ స్టార్ట్ అయిపోతుంది. మెల్లగా జాయింట్లన్నీ మజిల్ అంతా వీక్ అయిపోతుంది, జాయింట్లన్నీ అరిగిపోవడం స్టార్ట్ అవుతూ ఉంటాయి. ఎందుకు మోకాలు నొప్పులే అంటే మోకాలు అనేవి వెయిట్ బేరింగ్ బోన్స్ అనమాట. లైక్ కంప్లీట్ బాడీ అంతా కూడా యాంకిల్ పైన ఈ మోకాల పైన లోడ్ అయి ఉంటుంది. ఈ మోకాలు నొప్పుల్ని అవాయిడ్ చేసుకోవాలంటే కొంచెం ఎర్లీ స్టేజ్లో, అంటే లైక్ వైజ్ 40-45లో మోకాలు నొప్పులు వస్తున్నాయి అనుకున్నప్పుడు స్ట్రైట్ ఫార్వర్డ్ ఫిజియోని అప్రోచ్ అవ్వచ్చు. ఎందుకు మోకాలు నొప్పులు వస్తాయంటే సరౌండింగ్స్లో ఉన్న మోకాలు పైన ఉన్న కండరాలు వీక్ అవ్వడం వల్ల వస్తూ ఉంటాయి. అవి వీక్ అయ్యి ప్రాపర్గా స్ట్రెంథనింగ్ అవి చేసుకొని ఐసోమెట్రిక్స్ యాక్టివిటీ సింపుల్ స్ట్రెంథనింగ్ చేసుకుంటే కాస్త కూస్తూ మోకాలు నొప్పులు తగ్గించుకోవచ్చు. సో డాక్టర్ గారు, మోకాలు నొప్పులు ఎక్కువ వచ్చినప్పుడు చాలామంది ఎర్లీ మార్నింగ్ వాకింగ్స్ ఆర్ ఈవినింగ్ వాకింగ్స్ చేస్తూ ఉంటారు. ఈ నొప్పులు ఉన్నప్పుడు వాకింగ్ చేయొచ్చు అంటారు, ఇంకా నొప్పులు ఏమైనా వస్తాయా? మోకాలు నొప్పులే కాదు, జాయింట్ పెయిన్స్ ఏమున్నా కూడా వాకింగ్ చేసుకోవచ్చు. వాకింగ్ చేయడం వల్ల మోకాలు అరిగిపోతాయి, లేదంటే ఏమంటారు మోకాలు గుజ్జు అరిగిపోతుంది, ఇదంతా అపోహ అనమాట. ఇదంతా అపోహ. మంచిగా ప్రాపర్గా మంచి ఇన్సోల్ అంటే మంచి షూ వేసుకొని అట్లీస్ట్ వాకింగ్ చేసుకోవచ్చు. వాకింగ్ చేసుకుంటే ఏమైపోతుందంటే ఇంకా కండరాలు గట్టిపడతాయి. మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళు ఏం చేయకూడదంటే మెట్లు ఎక్కడం, మెట్లు దిగడం లాంటివి చేయకూడదు. కింద కూర్చోవడం, కంప్లీట్ భాషా బట్టలు వేసుకొని కూర్చుంటూ ఉంటారు. భాషా బట్టలు చక్కల ముక్కలు వేసుకొని కూర్చోవడం, కాళ్ళ మీద కాలు వేసుకొని ఇండియన్ టాయిలెట్ వాడడం లాంటివి చేయకుండా ఉంటే కాస్త కూస్త మోకాలు నొప్పులను అవాయిడ్ చేయొచ్చు. డాక్టర్ గారు, బోన్ డెన్సిటీ ఈజ్ ఇంపార్టెంట్ అంటారు. లైక్ ఆ బోన్ డెన్సిటీ అంటే కరెక్ట్గా మనం డైట్ తీసుకుంటే మంచిగా ఉంటుంది, ఈ ఇంజరీస్ కూడా మనకి హెల్ప్ అవుతుంది అంటారు. సో ఎటువంటి డైట్ని మీరు సజెస్ట్ చేస్తూ ఉంటారు? ఎటువంటి డైట్ అంటే హై ప్రోటీన్ డైట్ తీసుకోవాలండి. హై ప్రోటీన్ డైట్ ఇన్ ద సెన్స్ లైక్ వైజ్ ఎవ్రీ వీక్లీ వన్స్ చక్కగా వైట్ మీట్ కానీ రెడ్ మీట్ కానీ తీసుకోవచ్చు. అండ్ ప్రతి ఒక్కరి డైట్లో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ హూ ఎవర్ ఇట్ ఈస్, వెజిటేరియన్స్ నాన్ వెజిటేరియన్స్, ఎగ్స్ తీసుకోవచ్చు.
ప్రోటీన్ ఇంటేక్ ఉండాలి. మనం బోన్ డెన్సిటీ అలా వాట్ ఎవర్ ఇట్ ఈస్ మజిల్ స్ట్రెంత్ ఉండాలంటే ప్రోటీన్ ఉండాలి బాడీలో. అట్లీస్ట్ ఒక 2 to 3 eggs తీసుకోవచ్చు డైలీ. నట్స్ తర్వాత ఇవి కాజు, డేట్స్ ఇవన్నీ కొంచెం రెగ్యులర్గా తీసుకోగలిగితే, అండ్ మంచి లీఫీ వెజిటేబుల్స్ తీసుకోవాలి. అంటే మన దగ్గరికి వస్తున్న పేషెంట్స్ అందరూ ఏం చెప్తూ ఉంటారంటే, నేను లీఫీ వెజిటేబుల్స్ తినలేరండి, నాకు అవంటే అసహ్యం వేస్తుంది, అట్లా లీఫీ వెజిటేబుల్స్ కాలం పోయింది అని అంటూ ఉంటారు. అట్లా ఉండదు. వీ హ్యావ్ టు టేక్ లీఫీ వెజిటేబుల్స్ ఇన్స్టెడ్ ఆఫ్ నాన్ వెజ్ అండ్ ఆల్. ఓకే. సో వాట్ ఈస్ ద క్రిటికల్ ఫిజియోథెరపీ ఇప్పటి వరకు చేసింది స్పోర్ట్స్లో మీరు? క్రిటికల్ ఫిజియోథెరపీ అంటే నేను బేసిక్గా వాలీబాల్ ప్లేయర్ని. నేను అంటే ఒక 3 years బ్యాక్ నార్మల్గా నేను వాలీబాల్ ఆడదామని వెళ్తున్నప్పుడు ఒక ప్రాపర్గా అతనికి సమ్ క్యాండిడేట్, ఐఎమ్ నాట్ షూర్ హిజ్ నేమ్, అతను కూడా ప్లేయరే, బట్ మేమేదో ఆడుతున్నామని చెప్పేసి సమ్ బైక్ ఏదో ఆపేసుకున్నాడు, వచ్చేసాడు, చూడడానికి వచ్చాడు. వచ్చిన ప్లేయర్ కాస్త నేను ఆడతాను సార్ అన్నాడు. సరే అని చెప్పి టీంలోకి తీసుకున్నాము. బాగానే ఆడుతున్నాడు. ఎగిరి స్పైక్ చేశాడు. స్పైక్ చేసిన స్పాన్ ఆఫ్ మినిట్స్ టుగెదర్లో డిస్లొకేట్ అయిపోయింది. నాకు తెలియని విషయం ఏంటి అంటే, అతనికి ఆల్రెడీ 3-4 times డిస్లొకేషన్ అయిపోయింది షోల్డర్. అయిన తర్వాత కూడా అతని ఇంట్రెస్ట్తో అతను మళ్ళీ వామప్ కూడా ఏం చేయలేదు, ఇవన్నీ ఏం చేయకుండా ఆల్మోస్ట్ 1.5 years తర్వాత మళ్ళీ స్పోర్ట్ ఆడాడు, మళ్ళీ డిస్లొకేట్ చేసుకున్నాడు. దట్స్ హౌ ఇట్ ఈస్. అంటే లైక్ వైజ్ స్పోర్ట్ ప్లే చేసే ముందు నీకు ఎంత ఇష్టం ఉన్నా కూడా వామప్ ఇంపార్టెంట్, మజిల్ స్ట్రెంథనింగ్ ఇంపార్టెంట్. సో దట్ వాజ్ ఐ వాంట్ టు ఆస్క్, ద బెస్ట్ సజెషన్ స్పోర్ట్స్ ప్లేయర్కి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? స్పోర్ట్స్ ప్లేయర్కి బై డిఫాల్ట్ ఏంటంటే అండి, స్ట్రెంథనింగ్ తీసుకోవాలి. అంటే నేను స్పోర్ట్స్లో ఉండాలి అనుకుంటే బై డిఫాల్ట్ అట్లీస్ట్ మార్నింగ్ ఒక 1 hour, ఈవినింగ్ ఒక 1 hour స్ట్రెంథనింగ్ యాక్టివిటీస్ మీద బాగా ఫోకస్ చేసుకోవాలి. జిమ్ చేసుకోవచ్చు. అండ్ వామప్ ప్లేస్ క్రూషియల్ రోల్. వామప్, స్ట్రెంథనింగ్, జిమ్, ఈ 3 రెగ్యులర్గా తీసుకొని మంచి ప్రోటీన్ ఇంటేక్, మంచి డైట్ తీసుకుంటే ఇంజురీస్ని కాస్త కూస్తో మనం అవాయిడ్ చేయొచ్చు. అసలు మొత్తానికి రావు అని చెప్పకూడదులే, కానీ కాస్త కూస్తో మనం అవాయిడ్ చేయొచ్చు. అదే ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అంటాం కదా. డాక్టర్ గారు, అక్కడ ఇంజరీ అయిందని మనం ఇప్పుడు ఆర్థోని కన్సల్ట్ చేయాలి అని ఏమన్నా మనకి సిమ్టమ్స్ ఏమన్నా ముందే తెలుస్తాయి అంటారు? లైక్ ఎక్స్రే తీయించక ముందు స్ప్రైన్స్లో ఎట్లా ఉంటాయంటే అండి, వాపు వస్తుంది. యూజువల్గా కంపల్సరీ వాపు వస్తుంది. వాపు వచ్చింది అంటే అది బై డిఫాల్ట్ స్ప్రెయిన్ అయినట్టు అర్థం. ఏదన్నా ఇంజురీ అయినప్పుడు స్ప్రెయిన్ అయినట్టు అర్థం. దానికి మనం ఇందాక చెప్పుకున్నట్టు రైస్ మెథడ్ యూజ్ చేసుకుని ఇంకా స్పాన్ ఆఫ్ 5 to 6 hours అవుతుంది, ఇంకా ఎడిమా వాపు తగ్గట్లేదు, అండ్ కంప్లీట్ సివియర్ పెయిన్ వస్తుంది, ఇంకా తగ్గట్లేదు, నడవడానికి కూడా రావట్లేదు అనుకుంటే బై డిఫాల్ట్ ఫిజియో కన్నా కూడా ఆర్థోపెడిషియన్ని కలవాల్సింది ఉంటుంది. ఆర్థోపెడిషియన్ కలిసిన తర్వాత బేస్డ్ ఆన్ ఎక్స్రేస్ కానీ ఎంఆర్ కానీ తీసుకొని దాన్ని బట్టి ప్లాన్ చేసుకోవాల్సింది ఉంటుంది. అండ్ మీకంటే ముందు ఒక ముఖ్యమైన పాత్రలు పోషిస్తూ ఉంటాయి డాక్టర్ గారు, జెండు బామ్, లైక్ బాడీ పెయిన్ రిలీఫ్ స్ప్రేస్, ఇవన్నీ చేస్తూ ఉంటారు. అవి మంచివేనా? అంటే ఆ టైంలో మసాజ్లు కానీ మాలిష్లు కానీ చేయకపోతే బెస్ట్. అంటే ఇంజురీ అయింది, ప్రాపర్ ఏదో సరదాగా ఆడుకోవడానికి వెళ్ళారు, ఇంజురీ అయింది, వెంటనే చుట్టుపక్కల ఆలీలు ఉంటారు కదా, ఇంజురీ అయింది అనగానే స్ప్రే తీసుకొచ్చి మాలిష్, మసాజ్ లాంటివి చేస్తూ ఉంటారు. అలాంటివి చేయకూడదు. చేస్తే ఏమైపోతుంది అంటే గ్రేడ్ 1 లైట్గా తగ్గింది కాస్త వీళ్ళు మాలిష్లు, మసాజ్లు అదే పనిగా రుద్దడం వల్ల ఏమైపోద్ది అంటే ఆ ఇంజురీ పెరుగుతుంది కానీ తగ్గదు. హ్యాపెండ్ అయిపోయింది, దాన్ని అక్కడ వదిలేసి రెస్ట్ ఇచ్చేస్తే ఇంకా తగ్గకపోతే అప్పుడు ఆలోచించుకోవాలి. అంతేగాని నేను మాలిష్ చేస్తాను తగ్గిపోతుంది, మసాజ్ చేస్తాను తగ్గిపోతుంది అంటే అట్లా ఉండదు స్పోర్ట్స్ ఇంజరీస్లో. దట్స్ హౌ ఇట్ ఈస్. సో డాక్టర్ గారు, పాతకాలం పద్ధతిలో చాలామంది ఆకులు, అలమలు ఇట్లా కట్టులు కట్టేవాళ్ళు. సో బోన్ విరిగిన, సో ఈస్ దట్ గుడ్? ఇప్పటికీ కొంతమంది చేస్తూ ఉన్నారు, అది మంచిదా కాదా? అసలు చేయొచ్చా? అంటే యూజువల్గా ఇంతకు ముందు కాలంలో ఈ పసలు రాసి కేపాలు కట్ల అవి ఇవి కడుతూ ఉంటారు. బట్ అదేంటంటే దాని టైం అయిపోయింది. ఇప్పుడు మనం అడ్వాన్స్డ్ మొడాలిటీస్ అవన్నీ యూజ్ చేస్తున్నప్పుడు స్టిల్ ఇంకా యూజ్ చేస్తే ఏమైపోతుందంటే, మీరు చూసే ఉంటారు మీ పెద్దవాళ్ళు కానీ వాళ్ళకన్నా పెద్దవాళ్ళు కానీ చేతులు వంకర్లు పోయి అవి ఎందుకు అవుతూ ఉంటాయంటే ప్రాపర్గా హీలింగ్ లేక మాల్ యూనియన్, నాన్ యూనియన్ అంటూ ఉంటాము, అవి అవుతూ ఉంటాయి. అవి డెఫినెట్గా అవాయిడ్ చేస్తే బెటర్ అనేది నా ఇంటెన్షన్. రైట్. డాక్టర్ పవన్ గారు చాలా చక్కగా సవివరంగా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం అండి. సో గైస్, తెలుసుకున్నారు కదా స్పోర్ట్స్ ఇంజరీ అయిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అవ్వకముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. సో డాక్టర్ గారు చెప్పింది ఫాలో అయిపోండి. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే.